హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా వీడియోలో ఎర్లీ ప్రెగ్నెన్సీ నా స్కాన్ గురించి చెప్తున్నాను. నేను షేర్ చేసుకోవాల్సిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను. ఏంటంటే నా ఎల్ఎంపి లాస్ట్ మంత్ పీరియడ్ డేట్ ఎప్పుడంటే 15th January 2024. నేను స్కాన్కి ఎప్పుడు వెళ్ళానంటే March 2nd వెళ్ళాను. ఫిబ్రవరిలో పీరియడ్ మిస్ అయింది. అంత అనీజీగా ఉండే, వామిటింగ్ సెన్సేషన్, కళ్ళు తిరిగినట్టు అవ్వడం అదంతా ఉండే. March 2nd అట్లా స్కానింగ్కి వెళ్ళాము. అప్పుడు వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది. ఇది వరకు నాకు ఇట్లా మిస్క్యారేజ్ అయి ఉండే అట్లా చాలా భయం వేసింది, ఎలా ఉంటుందో ఏమో అనేసి వెళ్ళాము. ఇప్పుడైతే అంత బాగానే ఉంది. అప్పుడు అంత బాగానే ఉండే, చాలా హార్ట్ బీట్ వినగానే చాలా ఏడుపు వచ్చేసింది. వెళ్ళాము. ఇవి రిపోర్ట్స్. సింగిల్ లైవ్ ఇంట్రైటరైన్ జెస్టేషన్ విత్ గుడ్ డెసిడ్యుయల్ రియాక్షన్. అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో ఏం చూస్తారంటే హార్ట్ బీట్ ఉందా, ఫీటల్ పోల్ యోక్ సాక్ ఫామ్ అయిందా, అంటే ప్రెగ్నెన్సీ ఎక్కడ ఫామ్ అయింది, ట్యూబ్స్లో ఫామ్ అయిందా లేదంటే యూట్రస్లో ఫామ్ అయిందా అది చూస్తారు. ఫీటల్ పోల్ యోక్ సాక్ విజువలైజ్డ్ కనిపించింది. అండ్ ఫీటల్ కార్డియాక్ యాక్టివిటీ, హార్ట్ బీట్ కూడా వచ్చేసింది. హార్ట్ బీట్, ఫీటల్ హార్ట్ రేటు 120 beats per minute ఉండే. ఇది CRL 0.44 centimeters ఉండే. 6 weeks 1 day అప్పటికి. ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ 25th 10 2024. 1 week ముందైనా అవ్వచ్చు, 1 week తర్వాత అయినా అవ్వచ్చు. ఇంప్రెషన్ ఏముండే అంటే సింగిల్ లైవ్ ఇంట్రైటరైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు 6 weeks 1 day. ఫీటల్ పోల్ అండ్ యోక్ సాక్ అపియర్ నార్మల్ విత్ కార్డియాక్ యాక్టివిటీ. ఇదంతా నార్మల్ ఉండే అండి. అసలు చాలా అంటే చాలా భయం వేసింది. ఈసారి ఎలా ఉంటుంది, అసలు స్కానింగ్ వెళ్ళాలంటేనే చాలా భయం వేసింది. ఈసారి ఎలా ఉంటుందో. ప్రెగ్నెన్సీ మొత్తం ఇట్లానే ఉండేది మొత్తం నాకు. అసలు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటిదంటే అందరికీ నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి, అంటే ఎలా ఉంది అంటే నా తరపు నుంచి కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి మాత్రమే. ఇదైతే నా స్కాన్ అండి. నేను నెక్స్ట్ వీడియోలో PCOD ఉండే నాకు. PCOD ఎలా ఉంది, PCOD ఎలా తగ్గిపోయింది, ఇంకా మిస్క్యారేజ్ ఎలా అయింది అది కూడా చెప్పేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.